మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కాకినాడలోని జిల్లా ఎస్పీ ఆఫీస్ లో శక్తి బృందాల ఆరంభ కార్యక్రమం ప్రారంభమైంది. మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతోంది. అసలు ఈ శక్తి యాప్ గానీ, శక్తి బృందాలు గానీ ఏ విధంగా పనిచేస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఈ శక్తి బృందాలు ఏ విధంగా పనిచేస్తాయండి? నమస్తే మేడం, నేను ఇన్స్పెక్టర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కాకినాడ. ఈ శక్తి బృందాలు అన్నది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సంయుక్తంగా మహిళలు అలాగే బాలికల యొక్క భద్రతా సంరక్షణ విషయంలో ఏ విధంగా యాక్ట్ చేయాలి, వాళ్ళ మీద జరిగేటువంటి హింసను ఏ విధంగా ముందుగానే అరికట్టాలనే ఉద్దేశంతో ఈ శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహిళా దినోత్సవం ఎప్పుడైతే మన మార్చి 8 ఉందో ఆ రోజున ఈ శక్తి యాప్ని కానీ అట్లాగే శక్తి బృందాల యొక్క ఫార్మేషన్ కానీ ఆ రోజున వారు ప్రకటించడం జరిగింది ఒంగోలు సభ ద్వారా. సో దాంట్లో భాగంగానే మా జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి నేతృత్వంలో మన జిల్లాలో 4 శక్తి బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కాకినాడ సబ్ డివిజన్ సంబంధించినటువంటి శక్తి టీం ఒకటి, అలాగే పెద్దాపురం సబ్ డివిజన్ చెందినటువంటి శక్తి టీం ఒకటి, అలాగే 2 హెడ్ క్వార్టర్ టీమ్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. ఈ 4 శక్తి బృందాలు ఏంటంటే ప్రతి శక్తి బృందం కూడా హెడెడ్ బై ఒక ఉమెన్ ఎస్ఐ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో ఒక 5 సిబ్బంది మహిళ, అలాగే ఇతర పురుష సిబ్బంది కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే క్రైమ్ హాట్ స్పాట్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ హాట్ స్పాట్లని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయడం, అట్లాగే ఈ అబాండన్ ప్లేసెస్ అక్కడ డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేయించడం, అట్లాగే ఏమైనా శక్తి యాప్ ద్వారా ఏమైనా గతంలో మనకి ఉన్నటువంటి యాప్ ఇప్పుడు శక్తి యాప్ కింద మనకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ శక్తి యాప్ ద్వారా వచ్చినటువంటి కాల్స్ కూడా ఈ శక్తి బృందాలు అటెండ్ కావడం, వెంటనే స్పాట్ కి వెళ్ళి ఆ కాలర్ తో మాట్లాడి ఆవిడ యొక్క గ్రీవెన్స్ ఏంటో తెలుసుకుని ఇమీడియట్ గా అడ్రస్ చేయడం. అదర్వైజ్ ఇమీడియట్ గా దాని మీద ఏమైనా లీగల్ యాక్షన్ కావాలంటే కనుక కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఆ కంప్లైంట్ తీసుకెళ్లి అక్కడ ఇమీడియట్ గా లీగల్ యాక్షన్ కి ఇనిషియేట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే బాలికల మీద అలాగే మహిళల మీద ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి హింస కానీ వాళ్ళ యొక్క భద్రత విషయంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే వాటిని నివారించాలనే ఉద్దేశంతో ఈ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందాలు అట్లాగే అవగాహన కార్యక్రమాలు ఏదైతే పోక్సో ఉందో, డ్రగ్స్ వద్దు బ్రో, ఇలాగా ఏదైతే కొన్ని సామాజిక స్పృహ కల్పించేటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా వాళ్ళు స్కూల్స్ లో కానీ కళాశాలలో కానీ అలాగే పేరెంట్స్ కానీ ఎక్కువ అవేర్నెస్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళందరిలో కూడా ఆ సెన్సిటైజ్ చేయడానికి మా శక్తి బృందాలు రెడీగా ఉన్నాయండి. సార్, ఈ మధ్య కాలంలో చాలా స్కూళ్లలో మనం చూసుకుంటే గనుక మీరు అన్నట్టు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ తో పాటు ఇటువంటి సంఘటనలు అంటే లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది కూడా మీరు చెబుతున్నారా? ఈ యాప్ ని ఉపయోగించి పిల్లలు మనకి కంప్లైంట్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి మీరు స్కూళ్ళకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా మీతో వాటి గురించి చెప్పే అవకాశాన్ని కల్పిస్తారు. డెఫినెట్లీ మేడం, ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ అవగాహన కార్యక్రమాలకి స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేస్తున్నామో అక్కడే మాకు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే మేము మా హెల్ప్ లైన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 112 కానీ 1930, అట్లాగే మనకి ఈ శక్తి యాప్ ద్వారా ఏ విధంగా మనం దాన్ని బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా కంప్లైంట్ ని రేజ్ చేయాలన్నటువంటి దాని మీద, అట్లాగే మా యొక్క ఎస్పీ ఆఫీస్ లో ఉన్నటువంటి వాట్సాప్ కంప్లైంట్ నంబర్ని కూడా వాళ్ళకి చెప్పి క్లియర్ గా మేము టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మేడం. ఏదైనా మీ నోటీస్కి వస్తే ఇమ్మీడియట్ గా మా నంబర్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మాకు తెలియజేస్తే కనుక మేము ఇమ్మీడియట్ గా దాని మీద కార్యాచరణకు సిద్ధమవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే మీరు అన్నట్టు మేము వెళ్ళినప్పుడు 2-3 స్కూల్స్ అట్లాగే మాకు ఇలా ఉన్నాయని చెప్పేసి అంటే మేము దాన్ని తెలివిగా ఆ స్కూల్లోనే ఎవరి నుంచి అయితే వాళ్ళు వేధింపులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ద్వారానే వాళ్ళనే చీఫ్ గెస్ట్ గా పెట్టి అవేర్నెస్ యాక్టివిటీ క్రియేట్ చేయడం ద్వారా ఎవరైతే ఆ పర్సన్స్ ఉన్నారో వాళ్ళలో కొంత భయాన్ని మేము క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న మాదిరిగా మేము మా యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తాం. స్కూళ్లలో కంప్లైంట్ బాక్సులు కానివ్వండి, లేదంటే మీరు అన్నట్టు హెల్ప్ లైన్ నంబర్లు ఎలాగో ఉంటాయి కదా, అటువంటి వాటిని అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే ఈ బాక్సెస్ తో పాటు అక్కడ కింద నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎస్ మేడం, ఇది మేము ఆల్రెడీ ఒక చార్ట్స్ ప్రిపేర్ చేసి కన్సర్న్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అది ఆల్రెడీ ఏదైతే అక్కడ అందరికి కూడా మన కారిడార్ లాంటి ప్లేసెస్ లో దాన్ని కాన్స్పిక్యూస్ ప్లేస్ లో దాన్ని ఎఫిక్స్ చేయడం, దాని ద్వారా పిల్లలకి ఇదిగో ఈ హైరార్కీ ఉంది, ఇన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకుని
వాళ్ళు నోట్బుక్ లో కూడా వాటి రాసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, తద్వారా ఇది విస్తృతంగా మా హెల్ప్ లైన్ నంబర్స్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తాం. ఇనాగ్రేషన్ కి వచ్చిన మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ లాంచ్ చేసి ఆ తర్వాత శక్తి టీమ్స్ ఫార్మేషన్ గురించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి సబ్ డివిజన్ కి ఒక శక్తి టీం, అట్లనే హెడ్ క్వార్టర్ లో 2 శక్తి టీమ్స్ పెట్టి వాటన్నిటికీ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ శక్తి టీమ్స్ ఏవైతే ఉన్నాయో 4 శక్తి టీమ్స్, 4కి ఒక ఉమెన్ ఎస్ఐ విల్ బి ఇన్ఛార్జ్. వీళ్ళందరూ కంటిన్యూస్ గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ని కంట్రోల్ చేయడం, ఉమెన్ మీద హెరాస్మెంట్ కానీ యూటీజింగ్ కానీ ఇట్లాంటివి జరిగే హాట్ స్పాట్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వదిలిపెట్టే టైంలో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అట్లాంటి ప్లేసెస్ కానీ, లేదా ఉమెన్ మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైతే వాళ్ళ హెరాస్మెంట్ కి గురవుతారో అట్లాంటి ప్లేసెస్ కానీ, చైన్ స్నాచింగ్ కానీ ఇట్లాంటివి జరిగే ప్రదేశాల్లో హాట్ స్పాట్స్ అబ్జర్వ్ చేయడం, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ అన్ని చోట్ల మానిటర్ చేసుకోవడం, అట్లానే ఎక్కడైతే గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ ఉందో అక్కడ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, శక్తి యాప్ గురించి కానీ వాళ్ళకున్న ప్రొటెక్షన్ కానీ రకరకాల చట్టాలు ఏమున్నాయి వీటన్నిటి గురించి అవేర్నెస్ కల్పించడం, అట్లానే చిన్నపిల్లలు అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ కల్పించాలి అనేది వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ అన్నమాట. సో మీరందరూ కూడా దయచేసి ఈ డ్యూటీస్ అన్ని క్లియర్ గా అర్థం చేసుకొని క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తగ్గేలాగా పూర్తిగా సహకారం అందించి అట్లానే అవేర్నెస్ కూడా బాగా క్రియేట్ చేయాలి. దాంతో పాటుగా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు అబ్జర్వేషన్ లో ఉండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి సపోర్ట్ తీసుకొని యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి కాకినాడలో ఈ రోజు అయితే శక్తి బృందాల ఆరంభ కార్యక్రమం అయితే గ్రాండ్ గా లాంచ్ అయిందని చెప్పుకోవాలి. మహిళలు, బాలికలు ముఖ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడే సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. వాటికి సంబంధించి ఇప్పటికే అన్ని స్కూళ్లలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు స్కూళ్లలో హెల్ప్ లైన్ నంబర్స్ తో పాటు హెల్ప్ డెస్క్ కి సంబంధించి ఒక కంప్లైంట్ బాక్స్ ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే కూడా ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చని, అలాగే దీంతో పాటు డ్రగ్స్ వద్దు ప్రో, అలాగే మెయిన్ గా డ్రోన్ కెమెరాలతో నిఘాను పెంచారు. ఇక బాలికలు, మహిళల హాస్టల్ వద్ద కూడా నిఘాతో పాటు గస్తీని కూడా పెంచుతున్నామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.